గాయ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి బ్లాగ్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఆర్ట్కి సంబంధించింది అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను క్యాన్వాస్ బోర్డ్ మీద పెయింట్ చేయబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు నేనైతే డ్రాయింగ్ బుక్స్ మీద వేసాను, డ్రాయింగ్ షీట్స్ మీద వేసాను అనమాట. థిక్ షీట్స్ ఉంటాయి కదా. సో ఇలా క్యాన్వాస్ బోర్డ్ మీద అయితే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. సో ఎక్స్పెరిమెంటే నాకు ఇదైతే చెప్పాలంటే. సో నేనైతే ఒక చిన్న క్యాన్వాస్ బోర్డ్ అయితే తెచ్చుకున్నాను. ఇది డైమెన్షన్స్ వచ్చేసి 5x7 అనమాట. 12.7 సెంటీమీటర్స్ ఇంటూ 17.78 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్న క్యాన్వాస్ బోర్డ్ తీసుకొచ్చాను. అండ్ దీని మీదకి ఏం వేయాలి అని చాలా ఆలోచించాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ క్యాన్వాస్ బోర్డ్ తెచ్చి కూడా కొన్ని మంత్స్ అయిపోతుంది. వేద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట. నాకు ఎందుకో ఈరోజు వేయాలనిపించింది. అండ్ నా దగ్గర కొన్ని పెయింట్స్ ఉన్నాయన్నమాట. సో విత్ హెల్ప్ ఆఫ్ పెయింట్స్ అండ్ బ్రషెస్తోని నేను ఈ ఆర్ట్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీని మీద వేయాలి. సో ఏం వేస్తున్నాను ఏంటన్నది వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడైతే క్యాన్వాస్ బోర్డ్ని ఓపెన్ చేసేసుకుందాం. ఓకే, సో క్యాన్వాస్ బోర్డ్ని అయితే ఓపెన్ చేసేసామన్నమాట. సో ఇదేంటంటే స్కై అన్నమాట. ఒకటి అనుకుంటున్నాను, మరి ఇది ఎలా వస్తుందో నాకైతే తెలియదు. అండ్ క్యాన్వాస్ మీద ఫస్ట్ టైం చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. అండ్ ప్లీజ్ జడ్జ్ చేయమాకండి, బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ టైం కదా. సో ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు మనం క్యాన్వాస్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే నెక్స్ట్ టైంకి ఇంకొంచెం బెటర్ అవుతాను. సో అప్పుడు ఇంకా బాగా చేస్తానేమో, చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్కై డ్రా చేస్తున్నాను, స్కై పెయింట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఇదేదో మ్యాచింగ్ ఉంది, బట్ యా. సో ఇలా 3 కలర్స్ వేసుకోవాలి. ప్లీజ్ డోంట్ జడ్జ్ గైస్, అసలు జడ్జ్ చేయమాకండి. కావాలంటే నాకు టిప్స్ ఇవ్వండి ఇలా చేయాలనేసి, సో దట్ ఐ లర్న్ ఇట్. సో ఏదో చేసేస్తున్నా మొత్తానికి. యాక్చువల్లీ ఇలా రబ్ చేయాలి, అది ఏదో అయిపోతుంది. మెయిన్గా బ్రష్ ఫాల్ట్ అనుకుంటా, రాంగ్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నా. ఈ బ్రష్ తీసుకుంటా ఇప్పుడు, ఏదో ఒకటి కవర్ చేయాలి కాబట్టి ఇట్లా. ఇది యాక్చువల్లీ ఇంకా లైట్ కలర్లో రావాలి నా రిఫరెన్స్ పిక్చర్ని బట్టి. అయితే కొంచెం వైట్ తీసుకున్నాం. అండ్ ఫ్రేమ్లో ఇంకా లైట్ కలర్ కనిపిస్తున్నట్టుంది. ఇలా లైట్గా షేడ్ చేసుకోవాలి. సో ఈ షేడ్ అయిపోయిన తర్వాత ఇంకొక షేడ్. దానికంటే ముందు నేను ఇక్కడ స్కై బ్లూని కొంచెం చేంజెస్ చేయాలి. సో స్కై బ్లూ కొంచెం యాడ్ ఆన్ చేద్దాం స్కై బ్లూ దగ్గర, బికాజ్ మరి అది లైట్ కొంచెమే అయిపోయింది కదా. కొంచెం యాడ్ ఆన్ చేద్దాం ఇక్కడ. మిక్స్డ్ కలర్స్ అయిపోతున్నట్టుంది. ఏదో అనుకున్నాను, బట్ అది ఏదో అయిపోయేటట్టుంది మళ్ళీ.
దీన్ని ఎలాగో కొంచెం కవరింగ్ చేసేస్తున్నా బికాస్ కొంచెం డార్క్ అయిపోయింది. సో కొంచెం వైట్ పెయింట్ తీసుకొని అలా అలా వేసేస్తున్నా. యాక్చువల్లీ ఈ స్కై బ్లూ కలర్ తీసుకుంటే బెస్ట్ ఉంటుండే. నేను కంప్లీట్ డార్క్ బ్లూ తీసుకున్నాను, బట్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. బాగానే వచ్చింది అనుకుంటున్నా. సో ఫర్ సో గుడ్ అనిపిస్తుంది. బికాస్ క్యాన్వాస్ మీద నేను కూడా బిగినర్నే. ఫీల్ చేస్తుంది యాక్చువల్లీ. సో ఇలా వేసుకున్నాను. ఓకే, సో దీని తర్వాత నేను ఇక్కడ ఇంకో కలర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను చాలా లైట్ కలర్ తీసుకుంటున్నాను అనమాట, స్కిన్ కలర్ లాగా. సో అట్లా జస్ట్ స్మడ్జింగ్ ఇట్లా పెద్దగా యాడ్ ఏం చేయట్లా. జస్ట్ యాక్చువల్లీ నేను చూసిన పిక్చర్లో అయితే ఒకలా ఉంది, నాకేమో ఇంకోలా వస్తుంది. మేబీ ఆ టిప్స్ తెలియక, ఆ ట్రిక్స్ తెలియక ఇలా అవుతుందేమో. ఇట్లా లైట్ షేడ్ వేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి లైట్ ఎల్లోయిష్ షేడ్ వేస్తున్నా. పెయింటింగ్ అయితే డ్రై అయిపోయింది, స్టిక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫైనల్గా దీన్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఇలా లైన్స్ డ్రా చేసేసిన తర్వాత లైటింగ్స్కి నేను ఇలా పెడుతున్నా. సో నా దగ్గర ఎగ్జాక్ట్ ఈ రౌండ్ షేప్ది లేదు. సో నేనేం చేస్తున్నా అంటే బ్రష్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో అలా నేను వేస్తున్నా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని, బికాస్ ఫస్ట్ టైం వేసాను క్యాన్వాస్ మీద అండ్ మా చేతులు కూడా చాలా పెయింట్ అయిపోయినాయి. సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. సీ యు ఇన్ అనదర్ వ్లాగ్ గైస్, బై బాయ్.